హాయ్ గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అనుకుంటున్నా. ఇవాళ మన టాపిక్ ఏంటంటే స్కూల్ ఫీజెస్ గురించి. వీడియో ఎండ్ వరకు చూడండి, ఖచ్చితంగా చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉంటుంది. సో టాపిక్ లోకి వెళ్ళిపోతే, ప్రెసెంట్ ఢిల్లీలో స్కూల్ ఫీజ్ హైక్ అనేది చాలా హాట్ టాపిక్ గా నడుస్తుంది. ప్రెసెంట్ ఇప్పుడున్న ప్రైవేట్ స్కూల్స్ పరిస్థితి ఎలా ఉందంటే, స్కూల్ అంటే ఎడ్యుకేషన్ సెంటర్ లా కాకుండా మనం లైఫ్ లో ఒకసారి చేసుకునే పెళ్లికి ఒక పెద్ద షాపింగ్ మాల్ కి వెళ్లి అందులో షాపింగ్ చేసి లక్షల్లో బిల్లు కట్టి వస్తున్నట్టుగా మారాయి. మన పిల్లలకి మ్యాథ్స్ సైన్స్ నేర్పించడానికి వాళ్ళు తీసుకునేది కొన్ని లక్షల రూపాయలు. ప్రెసెంట్ ఇప్పుడు ఢిల్లీలో ఫీజ్ హైక్ అనేది ఒక బిగ్గెస్ట్ ప్రాబ్లం గా, ఇంకా అది ఢిల్లీలో బిగ్గెస్ట్ ప్రొటెస్ట్ గా నడుస్తుంది. ఈ 2025 ఏప్రిల్ లోనే చాలా మంది పేరెంట్స్ ఒకే రోజున ప్రైవేట్ స్కూల్స్ కు ముందు వచ్చి ప్రొటెస్టులు చేయడం స్టార్ట్ చేశారు. అలా ప్రొటెస్టులు చేస్తున్న పేరెంట్స్ వాళ్ళ ప్రొటెస్ట్ బోర్డ్స్ పైన ఏమని రాస్తున్నా తెలుసా? వీఆర్ జస్ట్ ఏ మిడిల్ క్లాస్ పేరెంట్స్, వీఆర్ నాట్ ద ఏటీఎంస్ అని స్లోగన్స్ రాసున్నాయి. ఇలా జరగడానికి రీజన్ ఏంటంటే, ఢిల్లీలో చాలా స్కూల్స్ వరకు కూడా పేరెంట్స్ మొబైల్స్ కి ఫీజ్ 15% హైక్ అని మెసేజెస్ పంపించాయి. 15% హైక్ 15% హైక్ అంటే మనకు అర్థమయ్యేలా చెప్పాలంటే 100 రూపాయలకి ఇంకొక 15 రూపాయలు పెంచారు. సపోజ్ మీకు ఒక పాప ఉంటే తను మీరు ప్రైవేట్ స్కూల్లో చదివిపిస్తుంటే తనకి మీరు లాస్ట్ ఇయర్ కట్టిన ఫీజు 1,00,000 రూపాయలు అనుకోండి. ఇప్పుడు స్కూల్స్ ఫీజు హైక్ చేశాక మీరు కట్టాల్సిన ఫీజు ఎంత అవుతుందో తెలుసా? 1,15,000. అలా ఫీజు హైక్ చేస్తున్నట్టు ఏ స్కూల్స్ కూడా పేరెంట్స్ కి ముందుగా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఎలాంటి పేరెంట్స్ మీటింగ్స్ లోనే చెప్పలేదు, ఏ స్కూల్ యాక్టివిటీస్ లో కూడా వాళ్ళు మెన్షన్ చేయలేదు. జస్ట్ ఒక నార్మల్ మెసేజ్ తో 15% స్కూల్ హైక్ అని చెప్పేశారు అంతే. అక్కడ ప్రొటెస్ట్ చేస్తున్న ఒక మిడిల్ క్లాస్ ఫాదర్ ని రిపోర్టర్ అడిగినప్పుడు అయితే అతను ఏం చెప్పారంటే, అతనికి 2 పిల్లలంట, అతను ప్రతి నెల మంత్లీ ఫీజ్ ప్లస్ ట్రాన్స్పోర్ట్ ఫీజ్ కలిపి ఇద్దరికి 50,000 కడుతున్నాడంట. నెలకి 50,000 కేవలం పిల్లల ఫీజు కోసం కట్టడం అంటే అది అంత ఈజీ కాదు. రిపోర్టర్ అతన్ని మీరు ఏం చేస్తారని అడగగా, అతనికి ఢిల్లీలో పాన్ షాప్ తో పాటు స్వీట్ షాప్ కూడా ఉందని చెప్పేసి అన్నాడు. అయితే ఇప్పుడు ఈ స్కూల్ ఫీజెస్ కట్టడం కోసం అని చెప్పేసి వాళ్ళ షాప్ లో పనిచేసే వర్కర్స్ ని కూడా తగ్గించేసి ఇప్పుడు అతనితో పాటు వాళ్ళ వైఫ్ కూడా వెళ్లి వర్క్ చేస్తున్నారు అని చెప్పేసి చెప్పాడు. అప్పటికీ వాళ్ళకి డబ్బులు సరిపోకపోవడంతో ఇప్పుడు నార్మల్ గా తెరిచి ఉంచే షాప్ టైమింగ్స్ కన్నా ఇప్పుడు ఇంకాస్త ఎక్కువగానే షాప్ తెరిచి ఉంచుతున్నారంట. మళ్ళీ ఇప్పుడు 15% హైక్ అంటే, ఇప్పటికే 2 పిల్లలకి నేను నెలకి 50,000 కడుతున్నాను, ఇప్పుడు మళ్ళీ ఇంకొక 7,500 ఎక్స్ట్రా కట్టాలంటే ఎలా అని ప్రశ్నిస్తున్నాడు. మేబీ తను ఏమనుకొని ఉన్నాడంటే, ఇన్ని డబ్బులు కట్టి మనం చదివిస్తున్నాం కదా, మన పిల్లలకి ఖచ్చితంగా మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఆ స్కూల్లో దొరుకుతున్నాయని. కానీ అతనికి అర్థం కావట్లేదు ఏంటి అంటే, ఆ స్కూల్ అతని దగ్గర ఉన్న డబ్బు అంతా దోచుకుంటుంది. సేమ్ ఢిల్లీలోనే మన దగ్గర కూడా ప్రైవేట్ స్కూల్స్ కి మనం చాలా డబ్బులు కడుతున్నాం కదా, మన పిల్లలకి మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తారని చెప్పేసి మనం అనుకుంటూ ఉంటాం. కానీ రియాలిటీలో మనం చూసుకుంటే ఆ స్కూల్ క్వాలిటీ ఎక్కడ చూపిస్తుందో తెలుసా? వాళ్ళ స్కూల్ బ్యానర్స్ లో, ఇంకా వాళ్ళ స్కూల్ లోగోస్ లో ఆ క్వాలిటీని చూపిస్తాయి. నెక్స్ట్ హాలిడేస్ లో వాళ్ళ స్కూల్ ని ప్రమోట్ చేసుకునే ప్రమోషన్స్ లో వాళ్ళ స్కూల్ క్వాలిటీని చాలా బాగా చూపిస్తాయి. కానీ మీరు చూడాల్సిన క్వాలిటీ ఏంటంటే, మీ పిల్లలు ఎక్కే స్కూల్ బస్ ఉంటది కదా, దాన్ని ఎప్పుడైనా మీరు చెక్ చేశారా? నేను జనరల్ గా చూసే కొన్ని స్కూల్ బస్సెస్ అయితే అవి ఉంటాయా, లేదంటే స్పీడ్ బ్రేకర్స్ దగ్గర టైర్స్ ఊడొచ్చేస్తాయా అన్నట్టుగా ఉంటాయి. ఒకసారి మీ పిల్లలకు వచ్చిన క్లాస్ లోకి వెళ్ళి చూడండి, అక్కడ మీ పిల్లలకు వచ్చిన బెంచెస్ కానీ చైర్స్ కానీ చాలా వరకు విరిగిపోయి కనిపిస్తాయి. మీరు చాలా సార్లు స్కూల్ రిసిప్ట్ లో ల్యాబ్ ఫీజ్ అని చూసే ఉంటారు కదా, కానీ ఎప్పుడైనా స్కూల్ కి వెళ్ళి చూసారా ఆ స్కూల్లో నిజంగా ల్యాబ్ ఉందా లేదా అని? ఒకవేళ స్కూల్లో ల్యాబ్ ఉన్నా అక్కడ ఎలాంటి ఎక్విప్మెంట్ లేకుండా ఖాళీగా ఉంటాయి. ఒకవేళ ఎక్విప్మెంట్ ఉన్నా ఆ ల్యాబ్ కి టీచర్ ఉంటారు. మీ పిల్లలకి ఫీజెస్ కడుతున్నారు ఓకే, కానీ ఎప్పుడైనా వీటిని గమనించారా? ఈసారి గమనించండి. సరే, మనం ఢిల్లీ టాపిక్ లోకి వెళ్ళిపోతే, పేరెంట్స్ ఈ స్కూల్ ఫీజ్ హైక్ దేనికని అడిగినప్పుడు స్కూల్స్ డెవలప్మెంట్ ఛార్జెస్ అని చెప్పాయంట. కానీ ఇక్కడ డెవలప్మెంట్ అంటే స్టూడెంట్స్ డెవలప్ అవడానికో లేదా స్కూల్ వార్నర్స్ డెవలప్ అవడానికో నాకు అర్థం కాలేదు. అయితే ఈ పేరెంట్స్ ఎప్పుడైతే నాన్ స్టాప్ గా ప్రొటెస్ట్లు చేశారో ఇది ఢిల్లీలో చాలా హాట్ టాపిక్ గా మారింది. ఈ విషయం అరవింద్ కేజ్రీవాల్ గారి వరకు చేరుకుంది. ఈ అరవింద్ కేజ్రీవాల్ గారు ఎవరంటే, AAM అంటే ఆమ్ ఆద్మీ పార్టీకి ఫౌండర్. ఈయన లాస్ట్ ఇయర్ 2024 వరకు ఢిల్లీకి సీఎం గా ఉన్నారు. అయితే అరవింద్ కేజ్రీవాల్ గారు పేరెంట్స్ ని సపోర్ట్ చేస్తూ గవర్నమెంట్ నుంచి ఎలాంటి అప్రూవల్ లేకుండా ఇలా ఫీజ్ హైక్ చేస్తే ఇది 100% ఇల్లీగల్ అని చెప్పేసి అన్నారు. అయితే వీటికి స్కూల్స్ ఏమని రిప్లై ఇచ్చాయంటే, గవర్నమెంట్ రూల్స్ ని మేము పాటిస్తాం, కానీ కొన్ని విషయాల్లో సొంతంగా నిర్ణయించుకునే హక్కు మాకు ఉంది అని చెప్పేసి. ఇలా ఎందుకు అంటున్నామంటే, మా స్కూల్స్ అన్ని కూడా అటానమస్ ఇన్స్టిట్యూషన్స్ కానీ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ కాదు అని. వీళ్ళ మధ్య ఎలా నడుస్తుండగా అందరూ కలిసి కోర్టులో స్కూల్ పైన పిటిషన్స్ చేశారు. అయితే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే, ఆ పిటిషన్స్ స్కూల్ కి కొత్త కాదు, ఆ కోర్ట్స్ కి కొత్త కాదు, అక్కడ ఉన్న ప్రజలకి కూడా కొత్త ఏమీ కాదు. ఇలా వీళ్ళ మధ్య అయితే వారు జరుగుతుంది, కానీ నిజానికి వారు జరుగుతుంది ఎవరిపైన అంటే స్టూడెంట్స్ పైన. ఎందుకంటే ఈ ఫీజెస్ పైన కానీ ఈ కోర్స్ పైన కానీ పిల్లలకి ఎలాంటి అవగాహన ఉండదు. వాళ్ళకి తెలిసింది ఏంటంటే, వాళ్ళ మమ్మీ స్నాక్స్ బాక్స్ లో మ్యాగీ పెట్టలేదంటే ఆడటం, లేదా ఇంటికి వెళ్ళాక వాళ్ళ మమ్మీ పైన ఆడటం, ఇదే వాళ్ళకి తెలిసిన. కాబట్టి స్కూల్ ఎప్పుడైతే ఫీజు కట్టమని
ప్రెజర్ పెడతారో అప్పుడు పేరెంట్స్ కి నిజంగా చిరాకు వస్తుంది. ఆ టైంలో పిల్లలు ఏదైనా చిన్న తప్పు చేసినా వాళ్ళ పైన అరవడం కొట్టేయడం చేస్తూ ఉంటారు. ఒక 5th క్లాస్ స్టూడెంట్ కి వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ పైన ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారో అర్థం కాదు. వాళ్ళకి ఆ ఏజ్ లో తెలిసేది ఏంటంటే వాళ్ళకి నచ్చిన ఐటమ్ ఏదైనా కొనేసిస్తే తినడం తప్ప వాళ్ళకి ఇంకేం తెలియదు. కాబట్టి పిల్లల పైన కోపం చూపిస్తే వాళ్ళ మైండ్ సెట్ మారిపోతుంది. ఇలా ఖచ్చితంగా చేయరు. మళ్ళా ఢిల్లీ టాపిక్ లోకి వెళ్ళిపోతే అక్కడ పేరెంట్స్ అందరూ కలిసి కొన్ని గ్రూప్స్ గా ఫామ్ అయ్యారు. అవి ఏంటంటే ఢిల్లీ పేరెంట్స్ అసోసియేషన్, ఇంకా ఢిల్లీ పేరెంట్స్ యూనియన్. మీరు ఆన్లైన్ లో ట్విట్టర్ ఓపెన్ చేసి చూస్తే స్టాప్ ఫీజ్ లూట్ అనే హ్యాష్ ట్యాగ్ ఇప్పటికీ కూడా ట్రెండ్ అవుతూనే ఉంది. అక్కడ ఆఫ్లైన్ లో ర్యాలీస్ జరుగుతున్నాయి, ధర్నాస్ జరుగుతున్నాయి, పేరెంట్స్ మీడియా కంప్లైంట్ చేస్తున్నారు. ఇవన్నీ రొటీన్ గా జరుగుతూనే ఉన్నాయి. అక్కడ న్యూస్ రిపోర్టర్ తో ఒక పెద్దవాడు మాట్లాడుతూ, నాకు అప్పట్లో చదువు అంటే తెలియదు, మా పిల్లలు కూడా అంతంత మాత్రమే చదువుకున్నారు, కాబట్టి వాళ్ళ పిల్లలైనా బాగా చదువుకోవాలి, అందుకే నాకు ఓపిక లేకపోయినా ఇలా ఎండలో వచ్చి పోరాడుతున్నా అని చెప్పింది. ఇంకా వాళ్ళ పిల్లలు పని చేసుకోవడానికి వెళ్ళిపోయారు, కాబట్టి వాళ్ళ స్థానంలో నేను వచ్చి ఇలా పోరాడుతున్నా అన్నా. ఈ విషయం ఏంటన్నా మనకి ఎలా ఉంటే ఆ న్యూస్ రిపోర్టర్ కి ఖచ్చితంగా గూస్ బంప్స్ వచ్చే ఉంటాయి కదా. మనం ప్రైవేట్ స్కూల్స్ కి జనరల్ గా మన పిల్లల అడ్మిషన్ కోసం వెళ్తున్నాం, కానీ అక్కడ ఏం జరుగుతుందంటే మనకి తెలియకుండానే స్కూల్ ఓనర్స్ కి వాళ్ళు వేరే బిల్డింగ్ కట్టుకోవడానికి డొనేషన్ ఇచ్చేసి వచ్చేస్తాం. అక్కడ ఉండే రూల్స్ కూడా ఎలా ఉంటాయి తెలుసా? బుక్స్ కంపల్సరీగా ఆ స్కూల్లోనే కొనాలంటారు. మనం జనరల్ గా బయట తీసుకునే యూనిఫామ్ 1000 రూపాయలు అయితే అదే యూనిఫామ్ ని స్కూల్లో 2000కి అమ్ముతారు. అలా ఒక్కొక్క స్టూడెంట్ యూనిఫామ్ మీదే వాళ్ళు 1000 రూపాయలు ఎక్స్ట్రా తీసుకుంటున్నారు. వాళ్ళు లాభం కాకుండా 1000 రూపాయలు ఎక్స్ట్రా తీసుకుంటున్నారు. ఒకసారి ఆలోచించండి, ఆ స్కూల్లో ఎంత మంది ఉన్నారో ఎక్స్ట్రాగా ఎన్ని వేలాలు దోచుకుంటున్నారు. ఎడ్యుకేషన్ అంటే పుట్టిన ప్రతి పిల్లలకి హక్కు, దాన్ని లగ్జరీ ఐటమ్ గా మార్చకండి ప్లీజ్. మీ పిల్లలకి క్వాలిటీ ఎడ్యుకేషన్ రావడం కోసం, ఇంకా వాళ్ళ ఉన్న టాలెంట్ ని గుర్తించడం కోసం స్కూల్స్ కి పంపండి. మీ పిల్లలు ఏసీ క్లాసుల్లో ఉండాలి, వాళ్ళకి ఒక లగ్జరీ స్కూల్ కావాలి అని అనుకుంటే ఇలానే స్కూల్స్ మీ డబ్బులన్నీ దోచేస్తూ ఉంటాయి. కట్టిన ప్రతి రూపాయికి మీ పిల్లల్లో ఉన్న నాలెడ్జ్ కి బ్యాలెన్స్ అవుతుందో లేదో ఒకసారి చూసుకోండి. నాకు తెలిసి 1-2 స్కూల్స్ మాత్రమే వాళ్ళు ఇస్తున్న నాలెడ్జ్ కి కరెక్ట్ గా ఫీజు తీసుకుంటారు, కానీ మిగతా స్కూల్స్ అన్ని కూడా వాళ్ళు ఫీజు అయితే ఎక్కువగానే తీసుకుంటున్నారు, కానీ మన పిల్లలకి బేసిక్స్ కూడా నేర్పించలేకపోతున్నారు. అలాంటి సిచ్యువేషన్ మీకే ఎదురైనప్పుడు మీరు స్కూల్స్ ని ప్రశ్నించాలి కదా, డబ్బుల కోసం కాదు, మీ పిల్లల భవిష్యత్తు కోసం ప్రశ్నించండి. అదే గవర్నమెంట్ స్కూల్లో ఏదైనా చిన్న తప్పు జరిగితే దాన్ని రాష్ట్రం మొత్తం వైరల్ చేస్తాం కదా, మరి అలాంటి మనం డబ్బులు కడుతున్న ప్రైవేట్ స్కూల్స్ తో మనం ఇంకెంత స్ట్రిక్ట్ గా ఉండాలి. ఇప్పుడున్న గవర్నమెంట్ స్కూల్స్ అప్పట్లా కాదు, చాలా బాగా డెవలప్ అయ్యాయి. అక్కడ ఉన్న టీచర్స్ కూడా చాలా డెడికేటెడ్ గా వర్క్ చేస్తున్నారు. చాలా గవర్నమెంట్ స్కూల్స్ లో స్మార్ట్ బోర్డ్స్ ఉన్నాయి, ఇంకా ఫ్రీగా మధ్యాహ్నం పూట మీల్స్ కూడా పెడుతున్నారు. పిల్లలు స్కూల్ కి వెళ్ళడానికి ట్రాన్స్పోర్ట్ ఫీజు కూడా అవసరం లేదు, ఎందుకంటే మన ఇంటికి 2 కిలోమీటర్ రేడియస్ లోనే ఏదో ఒక గవర్నమెంట్ స్కూల్ ఖచ్చితంగా ఉంటుంది, మనం ఈజీగా డ్రాప్ చేసేయచ్చు. రీసెంట్ గా బెండపూడి జడ్పీహెచ్ఎస్ స్కూల్ స్టూడెంట్స్ మాట్లాడిన ఇంగ్లీష్ ఎంతో వైరల్ అయింది. మీకు తెలిసి ఉంటది కదా, వాళ్ళు మాట్లాడే విధానం అమెరికన్స్ మాట్లాడేటట్టు ఉంది. ఒకసారి ఈ క్లిప్ చూడండి. Hi guys, this is Megan, a student of 10th class from JPHS Bandapudi. Frankly speaking, the learning standards, reading and writing abilities of every student abnormally decreased during this pandemic. We all are aware that most of the students are getting trouble in understanding most of the concepts, even in mother tongue. చాలా బాగా మాట్లాడారు కదా. వీళ్ళు ఇంగ్లీష్ చూసి ఇంప్రెస్ అయిన అమెరికా విదేశాంగ శాఖ మంత్రి, మినిస్టర్ ఆఫ్ ఫారెన్ అఫైర్స్ ఆంటోనీ బ్లింకెన్ గారు వీళ్ళతో డైరెక్ట్ గా వీడియో కాల్ మాట్లాడారు. ఇక్కడ గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న స్టూడెంట్స్ తో ఎక్కడో అమెరికన్ ప్రెసిడెంట్ వీడియో కాల్ లో మాట్లాడారంటే ఆ స్టూడెంట్ కి ఇది లైఫ్ లాంగ్ ఒక మంచి మెమొరీగా మిగిలిపోతుంది. ఓకే, వీళ్ళంటే కాస్త పెద్దవాళ్ళు మాట్లాడారు అంటారేమో. మీకు ఇంకొక క్లిప్ చూపిస్తారు. నర్సీపట్నం దగ్గర చెట్టుపల్లి గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న మా పిన్ని వాళ్ళ పాప రమణితో పాటు జ్ఞానేశ్వరి అనే 2 చిన్నపిల్లలు మాట్లాడే ఇంగ్లీష్ చూడండి. Some reading, we'll do it together. Okay, you pick me up today. Yes, I will be there at 3 o'clock. Great, can you go to the half hostel? Sure, if you finish your homework, I will. I promise now. Ready to go now? Yes, let's go. చాలా బాగా మాట్లాడారు కదా. ఒక గవర్నమెంట్ స్కూల్ టీచర్స్ ఎంత కష్టపడి నేర్పించకపోతే వీళ్ళు ఎంత బాగా మాట్లాడతారు. మరి మనం ఎంత డబ్బులు కట్టి మన పిల్లల్ని ప్రైవేట్ స్కూల్లో చదివిస్తున్నాం కదా, కనీసం ఈ గవర్నమెంట్ స్కూల్స్ లా బేసిక్ ఇంగ్లీష్ అయినా నేర్పిస్తుందా? ప్రెసిడెంట్ మన మైండ్ సెట్ ఎలా అయిపోయిందంటే ప్రైవేట్ అంటే ఒక క్వాలిటీ అన్నట్టుగా మారిపోయింది. 1-2 ప్రైవేట్ స్కూల్స్ తప్ప మిగతా స్కూల్స్ అన్నిటిలో క్వాలిటీ ఎక్కడా లేదు. మనం ఫీజు కట్టి తీసుకునే క్వాంటిటీ ఆఫ్ బిల్స్ మాత్రం చాలానే ఉన్నాయి. మీ పిల్లలు చదువుతున్న స్కూల్స్ ఇలానే ఫీజు హైక్ చేస్తూ ఉంటే మీరు ఇప్పటికీ మౌనంగా ఉంటే ఒక 10 సంవత్సరాల తర్వాత కేవలం బాగా డబ్బు ఉన్న వాళ్ళ పిల్లలకి మాత్రమే ఎడ్యుకేషన్ ఉంటుంది. మిడిల్ క్లాస్ పేరెంట్స్ వాళ్ళ పిల్లల పైన పెట్టుకున్న కళలన్నీ క్విట్ చేసుకోవాల్సిందే. అప్పటికి మనలాంటి మిడిల్ క్లాస్ పేరెంట్స్ ప్రైవేట్ స్కూల్లో చదివిద్దాం అనుకుంటే అప్పుడు మన పిల్లలకి స్కూల్ బుక్స్ నుంచి వచ్చే స్ట్రెస్ కన్నా స్కూల్ మేనేజ్మెంట్ ఫీజు కట్టమని పెట్టే స్ట్రెస్ ఎక్కువ అవుతుంది. వీటికి సొల్యూషన్స్ ఏంటో ఒకసారి చూద్దామా. ఫస్ట్ ఏంటంటే గవర్నమెంట్ స్ట్రిక్ట్ గా ఫీజు రెగ్యులేషన్స్ పెట్టాలి. సెకండ్ ఏంటంటే ఢిల్లీలో పేరెంట్స్ లా ఇక్కడ ఉన్న పేరెంట్స్ కూడా అందరూ యూనిటీగా ఉండాలి. మీకు ఎప్పుడైనా ప్రైవేట్ స్కూల్లో ఏదైనా తప్పుగా అనిపిస్తే వెళ్ళి డైరెక్ట్ గా అడగండి. మీరు ఎప్పుడైతే అడగడం స్టార్ట్ చేశారో అక్కడ ఉన్న
పేరెంట్స్ అంతా మీకే సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు మీరు మౌనంగా ఉంటే మీ పిల్లల భవిష్యత్ మౌనం అయిపోతుంది, గుర్తుపెట్టుకోండి. లాస్ట్ పాయింట్ ఏంటంటే అన్ని డబ్బులు కట్టి అంత కష్టపడి ప్రైవేట్ స్కూల్స్ లో చదివించడం కన్నా ఒకసారి గవర్నమెంట్ స్కూల్స్ కూడా వెళ్ళి చూడండి అవి ఎలా ఉన్నాయో. నచ్చితే ఖచ్చితంగా గవర్నమెంట్ స్కూల్స్ లో జాయిన్ చేయండి. మళ్ళా చెప్తున్నా, ఎడ్యుకేషన్ అంటే ప్రతి ఒక్క పిల్లోడి రైట్, దాన్ని లగ్జరీగా అయితే మార్చు. ఈ సిస్టమ్ లో ఏదైనా తప్పు జరిగితే మీరు క్వశ్చన్ చేయడంలో ఎలాంటి తప్పు లేదు, ఎందుకంటే మీ పిల్లల ఫ్యూచర్ కోసం ఫైట్ చేయడం మీ రెస్పాన్సిబిలిటీ. కావాలంటే ఈ వీడియోని ఒక వెపన్ లా వాడుకోండి. మీకు తెలిసిన పేరెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ షేర్ చేయండి. అలానే మన ఛానల్ ని కూడా సపోర్ట్ చేయండి. ఈసారి మీ పిల్లలు చదువుతున్న ప్రైవేట్ స్కూల్స్ లో ఫీజు పెంచారంటే ఎందుకు పెంచారో క్వశ్చన్ చేయండి. అలా క్వశ్చన్ చేయకపోతే మీ ఆర్ట్ పేపర్ పైన మీరు సైన్ చేసి ఇచ్చినట్టే. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకు ఇలాంటి సిచ్యువేషన్ ఎదురైతే కింద కామెంట్ చేయండి. ఇలాంటి ఆలోచింపజేసే వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టండి. ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. జై.